ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ సైతం ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షోను సెలబ్రిటీస్ కోసం వేశారు. ఇక దాని ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అఖండ సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ సినిమా కంటిన్యూ చేశారట. కాశ్మీర్లోని పహల్గామ్లో టెర్రరిస్టులు ఇండియన్స్ని ఎలా కాల్చి చంపారు, దానికి ఇండియన్ ప్రభుత్వం రివెంజ్ను కూడా తీసుకుంది. ఇలాంటి కొన్ని సంఘటనలతో చెలించిపోయిన బోయపాటి అలాంటి టెర్రరిస్టుల దాడి జరిగినప్పుడు మన హీరో ఎలా రియాక్ట్ అవుతాడు అనే సబ్జెక్టుతోనే ఈ సినిమా తెరకెక్కిందట. అఘోరగా ఉన్న బాలకృష్ణ ధర్మాన్ని కాపాడడం కోసం ఏం చేశాడు, ఇతర దేశాలతో సైతం ఎలాంటి ఫైట్స్ చేశాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు తన నట విశ్వరూపాన్ని చూపించారట. మొత్తానికైతే బాలయ్య మరోసారి మాస్ ప్రేక్షకులను అలరించడం పక్కా అంటూ సినిమా చూసిన కొంతమంది సినీ సెలబ్రిటీలు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇక బోయపాటి డైరెక్షన్ గత సినిమాలను మించిపోయిందని, ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్స్ సినిమా మొత్తానికి హై ఇస్తుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతవరకు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడని రేంజ్లో ఉంటుందంటూ వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వెల్ తర్వాత కొద్దిసేపు కొంచెం స్లో అయినప్పటికీ ఆ తర్వాత బాలయ్య మరోసారి ఊపందుకొని కొంతమంది టెర్రరిస్టుల మీద దాడి చేసే ఫైట్ అద్భుతంగా ఉందట. క్లైమాక్స్లో ఇద్దరు బాలయ్యలు చేసే ఫైట్ వీరోచితంగా ఉందని చాలామంది తెలియజేస్తున్నారు. ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునేలా ఉండటం విశేషం. మొత్తానికైతే బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ని తన ఖాతాలో వేసుకుంటాడని వాళ్ళు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 3 రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా జనాల నుండి ఎలాంటి టాక్ను సంపాదించుకుంటుంది, బాలయ్య బోయపాటిల సక్సెస్ల పరంపర కొనసాగిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.